रात
నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవు. ఇవాళ నేను మీ అందరినీ అంతం చేసేస్తాను రుద్ర. Good afternoon to one and all. Am I audible? మన వాయిస్ వినిపిస్తుందా? ఓకే అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో లార్జ్ శాంపిల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో స్మాల్ శాంపిల్స్ లో టీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉన్నాం కదా ఇప్పుడు మనం. సో మీరు మనకి శాంప్లింగ్ థియరీలో 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే లార్జ్ శాంపిల్స్, స్మాల్ శాంపిల్స్ అమ్మా. సో లార్జ్ శాంపిల్స్ లో ఫస్ట్ మెథడ్ ఇదిగోండి. లార్జ్ శాంపిల్స్ లో మెథడ్ 1 అంటే సింగిల్ మీన్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్ ఏమో మెథడ్ 1 అమ్మా. సింగిల్ మీన్ మెథడ్ 1. అలాగే సింగిల్ ప్రపోర్షన్ మెథడ్ 2. అలాగే డబల్ మీన్ అంటే బిట్వీన్ మీన్స్ అన్నాం కదా, డబల్ మీను, డబుల్ ప్రపోర్షన్స్. 4 మెథడ్స్ అండి. బిట్వీన్ ప్రపోర్షన్స్ ను బిట్వీన్ మీన్స్ అని చెప్పాను కదమ్మా. సో 4 మెథడ్స్ ఉంటాయమ్మా. ఇదిగోండి. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటే నథింగ్ బట్
2 మీన్స్ ఇచ్చి దాని యొక్క వేరే డిఫరెన్స్ చెక్ చేయడం అనమాట. సో లార్జ్ శాంపిల్స్ లో 4 మెథడ్స్ ఉంటాయి. సింగిల్ మీనా, సింగిల్ ప్రపోర్షనా, 2 మీన్సా, 2 ప్రపోర్షన్సా, ఈ 4 మెథడ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండమ్మా. నెక్స్ట్ స్మాల్ శాంపిల్స్ కి వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ లో చేస్తున్నావా, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ లో చేస్తున్నావా, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో చేస్తున్నావా? నిన్ను పర్టికులర్ గా టీ డిస్ట్రిబ్యూషన్ లో చెయ్యి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యి అని నీకు ఎక్కడ మెన్షన్ చేయడమ్మా. నువ్వు ఏదైనా మెథడ్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫార్ములా ఉంటుంది చూడండి, టెస్ట్ స్టాటిస్టిక్ అని నేను ఫార్ములా చెప్తున్నానే, ఆ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే లార్జ్ శాంపిల్స్ లో కూడా టెస్ట్ స్టాటిస్టిక్ చెప్పాను, జెడ్ వాల్యూకి ఫార్ములా చెప్పాను. అది సింగిల్ మీన్ కి ఎలా ఫార్ములా, సింగిల్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏంటి, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం కి నువ్వు ఏ ప్రాబ్లం ను బట్టి నువ్వు సింగిల్ మీన్ ఉందా క్వశ్చన్ లో, ఓకే సింగిల్ మీన్ ఫార్ములా యూస్ చేసి చేసేసుకుంటాను. లేదు 2 మీన్స్ ని కంపేర్ చేస్తున్నట్టు ఉందా క్వశ్చన్ చదువుకోవడం, ఓకే 2 మీన్స్ ఉన్నదిగా ఫార్ములా, వెంటనే ఫార్ములా రాసుకోవడం చేసుకోవడం. సో ఇట్లా 4 మెథడ్స్ లార్జ్ శాంపిల్స్ అండి. స్మాల్ శాంపిల్స్ లో టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, టీ డిస్ట్రిబ్యూషన్ లో మళ్ళీ టీ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేసరికి మీన్స్ మాట్లాడతాము, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేసరికి వేరియన్స్ మాట్లాడతాము, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేసరికి గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని, గుడ్నెస్ ఆఫ్ టెస్ట్ అని చెప్పి ఒకటి చేస్తామండి. సో మళ్ళీ ఈ 3 రకాల్లో 3 రకాల మోడల్స్ అన్నమాట. సో టీ డిస్ట్రిబ్యూషన్ లో నేను నిన్న టేబుల్ మీకు టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూపించాను కదమ్మా. సో నీకు క్వశ్చన్ 1 టైల్ టెస్టా 2 టైల్ టెస్టా అనేది, ఇప్పుడు నువ్వు 2 టైల్ టెస్ట్ లో చేసిన ప్రాబ్లమ్ 1 టైల్ టెస్ట్ లో కూడా చేయొచ్చమ్మా. 2 టైల్ టెస్ట్ లోనే చేయాలని ఏమీ రూల్ లేదు. ఓకేనా, 2 టైల్ టెస్ట్ లో కనుక యాక్సెప్టెడ్ అని వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ 1 టైల్ టెస్ట్ లో కూడా యాక్సెప్ట్ అనే వస్తుందమ్మా. అంటే నల్ హైపోథసిస్, ఆల్టర్నేట్ హైపోథసిస్ రాస్తున్నావు కదమ్మా, అక్కడ 2 టైల్ టెస్ట్ 1 టైల్ టెస్ట్ అని చెప్తున్నాను కదా. 1 టైల్ టెస్ట్ అంటే ఏంటంటే లెస్ దాన్ కండిషన్ ఉన్నా, గ్రేటర్ దాన్ కండిషన్ ఉన్నా 1 టైల్ టెస్ట్ అన్నా. ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు కండిషన్ రాస్తే ఏమో 2 టైల్ టెస్ట్ అంటున్నా. నల్ హైపోథసిస్ ఏమో ఈక్వల్ టు, అంటే దిస్ ఈజ్ అవర్ అజంప్షన్. అలాగే ఆల్టర్నేట్ హైపోథసిస్ ఏమో నాట్ ఈక్వల్ టు. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లోనే 2 టైప్స్ ఉంటాయి, అది లెస్ దానా గ్రేటర్ దానా. ఈ కండిషన్స్ అన్ని స్టార్టింగ్ లో ప్రొసీజర్ చెప్పినప్పుడు చూపించానమ్మా. ఓకే, సో ఇక్కడ మీకు స్మాల్ శాంపిల్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటండి, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్ అండి. అంటే మీన్స్ మాట్లాడతామని చెప్పా. టీ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేసరికి మీన్స్ ఉంటాయండి, మీన్స్ లో ప్రాబ్లం ఉంటుంది. సో మీన్స్ లో ప్రాబ్లం ఉన్నది ఇక్కడ శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ అంటున్నాడు. పాపులేషన్ మీన్ అంటే టోటల్ అండి, శాంపిల్ మీన్ అంటే ఆ టోటల్ లో మనం కన్సిడర్ చేసే చిన్న సైజ్ పార్ట్ అన్నమాట శాంపిల్ మీన్ అంటే. ఓకేనా, సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ ఫార్ములా అండి. ఆల్రెడీ నిన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా టీ డిస్ట్రిబ్యూషన్ లో. సో మీకు ఇక్కడ చెప్పాను, ఇది కొంచెం చూడండి అమ్మా. ఇక్కడ ఈ ప్రాబ్లం నిన్న చెప్పినప్పుడు ఈ వాల్యూ ఎలా వచ్చిందని చెప్పి అంటున్నాను కదా, ఒకసారి వినండి మళ్ళీ. ద మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ శాంపుల్ ఆఫ్ 25 bulbs ఈస్ ఫౌండ్ యాజ్ 1550 hours అండి. సో వాట్ ఈస్ ద శాంపిల్ సైజ్ హియర్? 25, n 25 అండి. ఓకే, అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ మీన్ ఎంతండి? 1550 hours అంటే ఎక్స్ బార్ శాంపిల్ మీన్. అట్లాగే స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ 120. The company manufacturing the bulbs claims that the average life of their bulb is 1600 hours అండి. టోటల్ గా కంపెనీ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న బల్బ్స్ యొక్క లైఫ్ టైమ్ 1600 hours ఉంటుందని చెప్తున్నాడు. అంటే టోటల్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి దిస్ ఈస్ ద మ్యూ వాల్యూ అండి, 1600 hours అండి. సో వి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పాను కదండి. ఇక్కడ శాంపిల్స్ అనేవి శాంప్లింగ్ థియరీలో లార్జ్ శాంపిల్స్, స్మాల్ శాంపిల్స్ లో డిస్ట్రిబ్యూషన్స్ అనేవి టీ డిస్ట్రిబ్యూషన్ అనేది స్మాల్ శాంపిల్స్ లో వస్తుంది కదా. సో టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కిను లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి ఉంటుందండి టేబుల్ ఫ్రేమింగ్ అనేది. సో అందుకే మనకి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ అండి. న్యూ ఈజ్ ఈక్వల్ టు n-1 అండి. n అంటే మనకి సైజ్ తెలుస్తుందండి ప్రతి ప్రాబ్లమ్. 25 - 1 అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 24 వచ్చిందండి. సో టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నా. ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ. నల్ హైపోథసిస్ అంటే ఏమనుకున్నాను, కంపెనీ వాడు అన్న మాటనే నేను యాక్సెప్ట్ చేస్తున్నానా, అంటే వాడు 1600 hours లైఫ్ టైం ఉంటది అన్న మాటని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని నేను అజంప్షన్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ నల్ హైపోథసిస్. ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన ప్రాబ్లమ్ కి తగినట్టుగా
నేను తీసుకున్న ఎజంప్షన్ అండి. H1 ఎక్స్ బార్ లెస్ దాన్ మ్యూ అంటే ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఏం తీసుకోవాలి? ఎక్స్ బార్ నాట్ ఈక్వల్ టు మ్యూ కదా యాక్చువల్ గా. ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అంటే టోటల్ వాల్యూకి చెప్పిన టోటల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న బల్బ్స్ కి ఉన్న లైఫ్ టైమును నేను ఒక 25 బల్బ్స్ శాంపిల్ కన్సిడర్ చేస్తే దాని లైఫ్ టైము సేమ్ ఒకటే అవర్స్ ఇస్తుంది అని చెప్తున్నాను. అది నేను తీసుకున్న ఎజంప్షన్. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తానా అంటే ఈ ఎజంప్షన్ కరెక్ట్ అవ్వుద్దా రాంగ్ అవ్వుద్దా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో మరి ఆల్టర్నేట్ హైపోథెసిస్ అన్నప్పుడు నాట్ ఈక్వల్ తీసుకోవాలి కదా. సో నువ్వు నాట్ ఈక్వల్ తీసుకుని కూడా చేయొచ్చండి ఈ ప్రాబ్లమ్, తప్పేమీ కాదు. లెస్ దేనే ఎందుకు తీసుకున్నారు? వన్ టైల్ టెస్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే వన్ టైల్ టెస్ట్ చేయాలని రూల్ లేదమ్మా. టూ టైల్ టెస్ట్ లో కూడా ప్రాబ్లం చేసుకోవచ్చు. టూ టైల్ టెస్ట్ లో చేసుకున్నాం అనుకో అది యాక్సెప్ట్ అయింది అనుకో ఆటోమేటికల్లీ వన్ టైల్ టెస్ట్ లో కూడా యాక్సెప్ట్ అవ్వుద్ది. అక్కడ రిజెక్ట్ అయితే వన్ టైల్ టెస్ట్ లో కూడా రిజెక్ట్ అవ్వుద్ది. సో సో ఇక్కడ లెస్ దాన్ అనేది నేను ఎలా చెప్తున్నానంటే ఏం లేదండి. మనం రెండు మీన్స్ కదా కంపేర్ చేస్తున్నాం. ఇచ్చిన రెండు మీన్స్ వాల్యూస్ సేమ్ అని చెప్పి తీసుకున్నది నల్ హైపోథెసిస్ అండి. రెండు మీన్స్ సేమ్ కాదు. నాకు తెలుస్తుంది కదా ఎక్స్ బార్ కన్నా మ్యూనే పెద్దది కదా. సో అందుకే ఎక్స్ బార్ లెస్ దాన్ మ్యూ అండి. సో లెస్ దాన్ కండిషన్ వచ్చింది. లైఫ్ అంటే నేను ప్రాక్టికల్ గా చేసుకుంటున్నప్పుడు టోటల్ గా వాళ్ళు బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ బల్బ్స్ యొక్క లైఫ్ టైం 1600 అవర్స్ అని చెప్పి వాడు చెప్పాడండి. సో నేను 1600 అవర్స్ కదా, నేను ప్రాక్టికల్ గా ఒక 25 బల్బ్స్ తీసుకుని దాని యొక్క లైఫ్ టైం గురించి చూసినప్పుడు ఐ గాట్ 1550 అవర్స్ ఓన్లీ ఫర్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద బల్బ్స్. ఓకే. సో మరి నేను వాడు చెప్పిన ఎజంప్షన్ కి నేను చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ తక్కువ ఉంది. సో తక్కువ ఉంది అంటే మనం అనుకున్న ఎజంప్షన్ మనకు వాడు ఇచ్చిందే ఎక్కువ ఉంది, మనం చేసినప్పుడు మనకు తక్కువ వచ్చింది. సో అందుకనే ఎక్స్ బార్ లెస్ దాన్ మ్యూ అంటున్నా. అర్థమైంది కదండి. సో ఎక్స్ బార్ లెస్ దాన్ మ్యూ ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఇలా తీసుకున్నాను. సో నీకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూజువల్ గా 5% కి చేయమంటున్నా. వాడు ఖచ్చితంగా 1% అని అడిగితేనే 1% కి చేయండి. అడగకుండా ఏమి అడగకపోతే 5% తీసేసుకుని చేయండి. అడిగితే 5% చేయండి. అడిగితే 1% చేయండి. ఏమి అడగకపోయినప్పుడు 5% కి చేయాలి. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ న్యూ ఈక్వల్ టు ఎంతండి? న్యూ ఈక్వల్ టు 24 అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 24 ని 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర వాల్యూ చూడాలండి యాక్చువల్ గా. అంటే నీకు టేబుల్ పెట్టాను కదా, ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇక్కడ 0.1 0.05 ఇలా ఉంటున్నాయి, ఇక్కడేమో 0 1 2 3 ఇలా నెంబర్స్ ఉంటున్నాయి కదా. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 24 దగ్గర లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.5 చూడమంటే ఇక్కడ చూడాలి యాక్చువల్ గా. కానీ మనం వన్ టైల్ టెస్ట్ అంటున్నాను కదా. సో వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు నీ దగ్గర 0.05 ఉంది కదా, దీన్ని ఇంటూ 2 చేసుకోవాలండి. వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు దాన్ని నువ్వు టూ టైల్ టెస్ట్ అంటే మరి మనకి టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నువ్వు ఒకసారి పైన హెడ్డింగ్ చదువుకుంటే, పైన టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ పెట్టాను కదా, అక్కడ హెడ్డింగ్ చదివితే ఆ టేబుల్ టూ టైల్ టెస్ట్ కి సంబంధించిన టేబుల్. మరి నేను వన్ టైల్ టెస్ట్ చేస్తున్నాను, నాకు టూ టైల్ టెస్ట్ కి సంబంధించిన వాల్యూస్ తెలుసు కదా, అందుకే ఇంటూ 2 చేసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి టేబుల్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, టూ టైల్ ఏరియాస్ అంటున్నాడా, అంటే టూ టైల్ టెస్ట్లకు అన్నమాట వీడిచ్చిన ఏరియాస్ ఇవి. ఓకే. సో మరి టూ టైల్ టెస్ట్ అన్నప్పుడు ఇవన్నీ టూ టైల్ టెస్ట్ కి టేబుల్ కదా. సో మరి మనం తీసుకున్న కండిషన్ ఏంటి? H0 ఏమో ఈక్వల్ కండిషన్ తీసుకున్నాను, ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అని. H1 ఏమో ఎక్స్ బార్ లెస్ దాన్ మ్యూ అని తీసుకున్నాం కదా. మరి లెస్ దాన్ కండిషన్ కదా, అంటే వన్ టైల్ టెస్ట్ కదా. వన్ టైల్ టెస్ట్ టూ టైల్ గా మారాలి అంటే మనం దాన్ని ఇంటూ 2 చేయాలండి. అంటే 0.05 అనేది యాక్చువల్ గా టూ టైల్ టెస్ట్ ఇది. 0.05 కి మనకి వచ్చిన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 24 కదా. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చూడమంటే ఇక్కడ చూడాలి యాక్చువల్ గా. 24 కి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అంటే ఇక్కడ చూడాలి. ఇది ఎప్పుడు చూడాలి? 2.06 టూ టైల్ టెస్ట్ అయితే గనక చూడాలి ఇది. మరి నేను వన్ టైల్ టెస్ట్ అన్నాను కదా, లెస్ దాన్ కండిషన్ ఉన్న గ్రేటర్ దాన్ కండిషన్ ఉన్న వన్ టైల్ టెస్ట్ అంటున్నాను కదా. మరి వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు 0.05 ని ఇంటూ 2 చేయండి అమ్మా. 0.10 అలా వస్తుంది కదా. సో అందుకని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు ఎక్కడ చూడాలి? 0.10 కి చూడాలి వన్ టైల్ టెస్ట్ కాబట్టి 24 కి. ఎంతండి?
1.71. అర్థమైందమ్మా? యాక్చువల్ గా టీ 0.05 చూడాలి. టీ 0.05 అంటే 24 కి 2.06 చెప్పాలి. కానీ నేను 1.71 ఎందుకు చెప్తున్నానంటే వన్ టైల్ టెస్ట్ కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాము, సిగ్నిఫికెన్స్ ని ఇంటూ 2 చేస్తున్నాము. బికాస్ దిస్ టేబుల్ ఈజ్ ఫ్రేమ్డ్ ఫర్ టూ టైల్ టెస్ట్ ఓన్లీ, టూ టైల్ ఏరియాస్ ఓన్లీ ఈ టేబుల్ ఫ్రేమ్ చేసింది. సో మరి వన్ టైల్ టూ టైల్ అవ్వాలంటే ఇంటూ 2 చేసుకుని సిగ్నిఫికెన్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, కరెస్పాండింగ్ వాల్యూ చేసుకుంటున్నాం, రాస్తున్నాం అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ సో అర్థమైంది కదమ్మా? సో అందుకని టీ 0.05 కి చూడకుండా టీ 0.1 కి చూసాం, బికాజ్ ఇట్ ఈస్ వన్ టైల్ టెస్ట్ కాబట్టి. ఒకవేళ ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనుకున్నాను అనుకో, నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ నాట్ ఈక్వల్ టు అన్నాను అనుకో, టూ టైల్ టెస్ట్ కదా. అప్పుడు టూ టైల్ టెస్ట్ అంటే 0.05 కి 21 వాల్యూ చూస్తే 2.06 కదా, అదే వేసుకునేదాన్ని ఇక్కడ. 2.06 వేసేదాన్ని టూ టైల్ టెస్ట్ అయితే. కానీ వన్ టైల్ టెస్ట్ కాబట్టి ఇంటూ 2 చేసుకుంటే 0.1 కరస్పాండింగ్ వాల్యూ చూసుకోవాలి, అది 1.71 అండి. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఏంటండి? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ n మైనస్ 1. ఎక్స్ బార్ తెలుసు, మ్యూ తెలుసు, ఎస్ తెలుసు, n మైనస్ 1 అంటే 24 అని తెలుసు. క్యాల్సియం ఉంటుంది, సింప్లిఫై చేసుకోండి, 2.04 వచ్చింది. కానీ మనకెంత టేబుల్ ప్రకారం 1.71 రావాలి, కానీ ఇక్కడ హైయెస్ట్ వచ్చేసింది. సో 1.71 ఈస్ లెస్ దాన్ 1.71 తక్కువ. సో 2.04 ఈస్ లెస్ దాన్ 1.71, సారీ గ్రేటర్ దెన్ 1.71 కాబట్టి నల్ హైపోథసిస్ ఈస్ రిజెక్టెడ్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో రిజెక్ట్, నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకని? లెస్ దాన్ వచ్చింది కాబట్టి. నాకు టీ డిస్ట్రిబ్యూషన్ లో లెస్ దాన్ 1.71 కన్నా తక్కువ రావాలండి ఆన్సర్, కానీ 1.71 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి రిజెక్ట్ అయిపోయింది. తీసుకున్న నల్ హైపోథసిస్ అంటే మన ఎజంప్షన్ అనుకున్నది తప్పు, రిజెక్ట్ చేసాము అని చెప్పి చెప్తున్నాం. ఎప్పుడైతే నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేసామో ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ హైపోథసిస్ ఓబే అయినట్టు కదా. అంటే 25 బల్బ్స్ శాంపుల్ తీసుకుంటే దాని యొక్క యావరేజ్ లైఫ్ టైం 1550 అవర్స్ అనేది కరెక్ట్ అనమాట. టోటల్ గా చెప్పింది వాడు 1600 అవర్స్ అని చెప్పింది. సో ఈ కండిషన్ ఓబే అయ్యింది అంటే టోటల్ వాడు చెప్పిన యావరేజ్ లైఫ్ టైము కరెక్టే, నేను తీసుకున్న శాంపిల్ కి చేసింది మాత్రం రాంగ్ వస్తుంది, అంటే సేమ్ చూపించలేకపోతున్నాను నేను. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ కాబట్టి నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్ అనమాట. సో ఇట్లా ఈ ప్రాబ్లం కూడా ఇంతేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎట్ 5% చూడండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ నల్ హైపోథసిస్, ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ మ్యూ. రైట్ టైల్ టెస్ట్, లెఫ్ట్ టైల్ టెస్ట్ అనకపోయినా పర్లేదమ్మా, వన్ టైల్ టెస్ట్ అంటే సరిపోతుంది. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని వాటిని అడగలేదు, కానీ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గరే చేయండి. ఓకే, టీ 0.05 కదమ్మా, ఇక్కడ టీ 0.05 అంటే ఇక్కడ ఇది తప్పండి, ఇది తప్పు రాశారు. టీ 0.05 ఈజ్ ఈక్వల్ టు వన్ టైల్ టెస్ట్ కాబట్టి ఇంటూ 2 చేస్తే మళ్ళీ 0.1 వస్తుంది. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఇక్కడ నెంబర్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటది కదండి, 2 దగ్గర సారీ 2 కాదండి 21 అండి. ఇక్కడ కూడా 21 కి కరెస్పాండింగ్ ఎక్కడ చూడాలి? 0.1 సిగ్నిఫికెన్స్ దగ్గర చూడాలి. 21 కి 0.1 సిగ్నిఫికెన్స్ దగ్గర చూస్తే 1.72 ఉంటదండి. సో దిస్ ఈస్ టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రకారం మనకు వచ్చిన టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ అండి. మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం, మనం ప్రాక్టికల్ గా క్యాలిక్యులేషన్ చేసి చూస్తున్నాం ఇప్పుడు. సో ఫార్ములా రాసుకున్నాం, ఈ వాల్యూస్ అన్ని తెలుసు. 1.97 వచ్చిందండి. బట్ నాకు రావాల్సింది 1.72 కన్నా చిన్నదే రావాలి, బట్ ఎక్కువ వచ్చింది. సో నల్ హైపోథసిస్ ఈస్ రిజెక్టెడ్ at 5% level of significance of degrees of freedom u equal to 21. సో ఇట్లా ఇది టీ డిస్ట్రిబ్యూషన్ లో మాట్లాడేది మీన్స్ అండి. మీన్స్ గురించి మాట్లాడతాం టీ డిస్ట్రిబ్యూషన్ లో. మీన్స్ ఇస్తాడు, కంపారిజన్ ఏవైనా శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ అని చెప్పి మీన్స్ ఇస్తాడు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ర్యాండమ్ శాంపిల్ ఆఫ్
A random sample of 10 boys had the following IQs అండి. IQs, intelligence coefficient. IQs 70, 120, 110, 101, 88, 83, 95, 98, 107, 100 అండి. Do this data support the assumption of the population mean IQ of 100? Find a reasonable range in which most of the mean IQ values of samples of 10 boys lie. అంటే 10 boys యొక్క IQs ఇచ్చాడండి. ఓకే, ఈ ఈ అజంప్షన్ నేను తీసుకుంటున్నాను కదా, 10 బాయ్స్ యొక్క ఐక్యూలు ఇంత ఉంటాయని చెప్పి నేను తీసుకుంటున్నా. దీన్ని సపోర్ట్ చేస్తామా? పాపులేషన్ మీన్ యొక్క ఐక్యూ 100 అని ఇచ్చేసాడు ఓవరాల్ గా. అంటే టోటల్ పాపులేషన్ కి సంబంధించి ఐక్యూ యొక్క మీన్ అంటే టోటల్ మీన్ వచ్చేసి 100 కి, అంటే ఒక వాల్యూకి చెప్తున్నాడు 100 కి. 100 అంటే టోటల్ పాపులేషన్ ఎంతమంది అనేది నాకు చెప్పడంలా. ఓవరాల్ గా పాపులేషన్ కి సంబంధించిన ఐక్యూ వచ్చేసి 100 అని చెప్పాడు ఓవరాల్ గా. అందులో నుంచి 10 బాయ్స్ ఐక్యూని నేను ఇలా అజంప్షన్ చేసుకున్నా, ఈ ఈ నెంబర్లుగా అజంప్షన్ చేసుకున్నా. అయితే దీనికి నువ్వు రీజన్ చెప్పు, యాక్సెప్ట్ చేస్తావా లేదు రిజెక్ట్ చేస్తున్నావా? శాంపుల్ ఆఫ్ 10 బాయ్స్ నువ్వు తీసుకున్న మీన్ కరెక్ట్ గానే తీసుకున్నావా లేదా అనేది చెక్ చేసుకోవడమేనమ్మా. సో గివెన్ డేటా n ఈక్వల్ టు 10 కదండి, సైజ్ ఆఫ్ ద శాంపుల్ 10 కదండి, 10 బాయ్స్ కదా తీసుకున్నాము. టోటల్ పాపులేషన్ కి సంబంధించి మీన్ ఐక్యూ ఎంతండి? 100 అండి. మ్యూ ఈక్వల్ టు 100. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే న్యూ ఈక్వల్ టు 10 - 1 అండి, 9 అండి. సో ఎక్స్ అంటే ఎక్స్ అని రిప్రజెంట్ చేస్తున్నానమ్మా. ఇలాగా ఎట్ ఏ టైము ఓవరాల్ గా యావరేజ్ పరంగా చెప్పకుండా, అంటే ఇక్కడ నీకు 10 బాయ్స్ యొక్క ఐక్యూస్ ఇచ్చాడు కానీ 10 బాయ్స్ యొక్క ఐక్యూ మీన్ ఇవ్వలా. ఇక్కడ పాపులేషన్ మీన్ అని చెప్పి ఇచ్చాడు. చూస్తున్నారమ్మా డిఫరెన్స్? పాపులేషన్ ఐక్యూ మీన్ అని చెప్పి టోటల్ పాపులేషన్ యొక్క ఐక్యూ మీన్ 100 అని చెప్పాడండి. అందులో 10 బాయ్స్ యొక్క ఐక్యూ మీన్ కూడా ఏ 15 ఏ 100 అని చెప్తే నాకు ఒక సింగిల్ నెంబర్ బాగుండేది. కానీ 10 బాయ్స్ యొక్క ఐక్యూస్ యొక్క నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క మీన్ ఇవ్వాల. ఆ 10 బాయ్స్ యొక్క టోటల్ మీన్ ఇవ్వాల. ఇక్కడ టోటల్ పాపులేషన్ యొక్క ఐక్యూ మీన్ ఇచ్చాడా, అలాగే 10 బాయ్స్ కి సంబంధించి కూడా ఐక్యూ మీన్ ఇవ్వాలిగా, సింగిల్ డిజిట్ ఇవ్వాలి కదా, సింగిల్ నెంబర్ ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ ఒక్కొక్కడి యొక్క ఐక్యూ నెంబర్ ఇస్తున్నాడండి. అది డిఫరెన్స్ ఇక్కడ చూడండి. సో ఎక్స్ అనేది 70, 120, 110 ఇదంతా కూడా సింగిల్ బాయ్ టు సింగిల్ బాయ్, ఒక్కొక్క బాయ్ కి సంబంధించిన ఐక్యూ అండి ఇది. మరి నాకు మీన్ కావాలి కదా, ఈ 10 బాయ్స్ యొక్క మీన్ కావాలి కదా, ఐక్యూ మీన్ కావాలి కదా. సో అందుకే ఎక్స్ బార్ అండి. శాంపిల్ మీన్ ఎక్స్ బార్ కదా, శాంపిలే కదా 10 బాయ్స్, నేను శాంపిల్ కదా కన్సిడర్ చేశా. మరి శాంపిల్ మీన్ ఎక్స్ బార్ తో కదా ఇండికేట్ చేస్తారు. సో మీన్ అంటే ఏం చెప్తాం? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్, అంటే అన్ని యాడ్ చేసుకుని బై 10 చేసాము, ఎక్స్ బార్ వచ్చేసిందండి. సో ఇప్పుడు మరి మనకి ఫార్ములాలో స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ కదండి. డైరెక్ట్ గా ఎస్ ఇచ్చేసాడు అనుకో, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నావు. ఇందాక లెక్కలో ఎస్ ఇచ్చాడు, ఇక్కడ ఇందాక ఎస్ ఇచ్చాడు కదండి, ఎస్ ఈక్వల్ టు 17.2 ఇచ్చాడు కాబట్టి ఎస్ లో వేసేసావు. ఎస్ ఇవ్వలేదు అనుకోండి, మరి ఫార్ములా ప్రకారం ఎస్ తెచ్చుకోవాలిగా. ఎస్ కి ఫార్ములా కూడా చెప్పానుగా, రూట్ ఆఫ్ సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అని. మరి ఇది రావాలిగా. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంటి? నీ దగ్గర ఎక్స్ ఉందండి, ఎక్స్ బార్ ఉందండి, సబ్ట్రాక్షన్ చేయండి. 70 - 97.2 అండి. సింప్లిఫై చేస్తే -27.2 వచ్చిందండి. దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోద్ది, మైనస్ కూడా. అలాగే 120 - 97.2 అండి, -22.8 వస్తుంది. దాన్ని హోల్ స్క్వేర్ చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా ఎక్స్ ని ఎక్స్ బార్ ని సబ్ట్రాక్షన్ చేయండి అమ్మా. ఎక్స్ ఎక్స్ బార్ ఎక్స్ ఎక్స్ బార్ ఎక్స్ ఎక్స్ బార్ సబ్ట్రాక్షన్ చేసుకుని హోల్ స్క్వేర్ చేయండి. ఇది వచ్చేసింది వాల్యూ. సో సಮೇషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే, మళ్ళీ సಮೇషన్ అంటే అర్థం ఏంటి? ఎడిషనే కదా. ఇవన్నీ యాడ్ చేయండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూలన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1833.4 వచ్చిందండి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది కదండి, సబ్స్టిట్యూట్ చేసుకున్నా. 1833.4 బై ఎన్ అంటే 10, సింప్లిఫై చేస్తే 13.54. అదే ఎస్ వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చాడు అనుకో, చక్కగా ఫార్ములా వేసేసుకునేదాన్ని. సో ఎస్ వచ్చేసింది. సో హెచ్ నాట్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన హైపోథసిస్ ఏంటి? పాపులేషన్ మీన్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ యొక్క ఐక్యూ మీన్ 100. ఓకే, సో H1 ఏంటి? నాట్ ఈక్వల్ టు 100. ఐక్యూ మీన్ అంటే ఈ రీజన్ ని నువ్వు అగ్రీ చేస్తావా? ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ద మీన్ ఐక్యూ వాల్యూ ఆఫ్ శాంపిల్స్ ఆఫ్ 10 బాయ్స్ లై అంటే మ్యూ నాట్ ఈక్వల్ టు 100. 2 టైల్ టెస్ట్ గా తీసుకున్నాము.
యాక్చువల్ గా ఇక్కడ కూడా ఎక్స్ బార్ అంటే శాంపిల్ మీన్ కదండి, 10 బాయ్స్ మీన్ కదా. ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అనేది ఒప్పుకుంటావా, ఎక్స్ బార్ నాట్ ఈక్వల్ టు మ్యూవా అనేదే రాయాలి. ఇక్కడ ఏదో మ్యూతో రాసాడు కానీ మీరు ఇలా రాసుకోవచ్చమ్మా. ఓకేనా. సో టూ టైల్ టెస్ట్ కదండి, ఈక్వల్ నాట్ ఈక్వల్ కదా, టూ టైల్ టెస్ట్ కదా. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని వాడు అడగల, కానీ నేను 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి చేయాలి అడగకపోయినా సరే. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మళ్ళీ టేబుల్ అండి. టేబుల్లో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05 ఉంటది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 10-1 కదా, ఎన్ 10 బాయ్స్ కదా, 10-1 అంటే 9. అంటే ఇక్కడ నెంబర్లు ఉంటాయి కదా, 9 దగ్గర 0.05 యొక్క కరస్పాండింగ్ ఎంట్రీ చూడమ్మా. టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చూస్తే నీకు 2.26 వచ్చింది. 2.26 కదా. సో ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ చెక్ చేయి, నువ్వు ఫార్ములా ప్రకారం కూడా చెక్ చేసి చెప్పు. ఫార్ములాలో ఎక్స్ బార్ తెలుసు, మ్యూ తెలుసు, ఎస్ తెలుసు, ఎన్ తెలుసు. సింప్లిఫై చేస్తే 0.6204 నెగిటివ్ వచ్చినా వీ కెన్ టేక్ పాజిటివ్ బికాస్ ఏరియాస్ అండర్ టీ డిస్ట్రిబ్యూషన్ పాజిటివ్స్ లోనే చెప్తాము, నెగిటివ్స్ లో ఏరియాస్ చెప్పం కాబట్టి. సో ఎంత వచ్చింది మనకి, 2.26. అసలు దానికన్నా తక్కువే వచ్చిందిగా, అంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసినట్టే. అంటే పాపులేషన్ అంటే టోటల్ పాపులేషన్ కి చెప్పి, టోటల్ పాపులేషన్ కి సంబంధించి వాడు ఇచ్చిన ఐక్యూ మీన్ అనేది 100 అనేది కరెక్టేనంట. ఐక్యూ మీన్ 100 అనేది కరెక్టే, వాడు చెప్పింది కరెక్టే, వాడు చెప్పిన రీజన్ కరెక్ట్ గానే ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో హెచ్ నాట్ ఈజ్ యాక్సెప్టెడ్ అన్నమాట. సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఏంటి, టీ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ మెథడ్ ఏంటది, మీన్స్ లో వస్తుంది అన్నాను కదా. మీన్లు అనమాట, శాంపిల్ మీను పాపులేషన్ మీను రెండు ఇస్తే గనక మెథడ్ 1 చెప్పానుగా ఇప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ లో అలా చేయాలి. ఇప్పుడు మెథడ్ 2 చూడండి. టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ ఆఫ్ 2 శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ నార్మల్ పాపులేషన్. ఒకటే పాపులేషన్ అండి, ఒకటే పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఒకటే, దాని నుంచి రెండు శాంపిల్స్ ఇస్తే గనక ఆ రెండు శాంపిల్స్ కూడా సేమ్ పాపులేషన్ నుంచి తీసుకుంటున్నారట. అంటే సేమ్ పాపులేషన్ లో నుంచి రెండు శాంపిల్స్ చేసుకుని చేస్తున్నాం. అంటే నాకు నేను నేను 10 మంది టోటల్ పాపులేషన్ నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకుని నేను ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాను అనుకో, అలాగే ఇంకొకళ్ళు ఎవరో చేసుకున్నారు, ఇంకో 10 మందిని తీసుకుని కండక్ట్ చేసుకున్నారు. సో అలాగా ఒకటి కంటే ఎక్కువ శాంపిల్ మీన్స్ ఉంటాయి అన్నమాట ఈ సెకండ్ మెథడ్ లో. సో మరి ఒకటి కంటే ఎక్కువ శాంపిల్ మీన్స్ ఉంటాయి కదా, మరి ఒకటే శాంపిల్ మీన్ ఉంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏం చెప్పాను, n-1 ఫార్ములా. మరి ఇప్పుడు 2 శాంపిల్ మీన్స్ కదా, n1 n2 అనమాట. 2 సైజెస్ ఉంటాయి కదా, 2 శాంపిల్ మీన్స్ అంటే 2 శాంపిల్ సైజెస్ ఉంటాయి కదా, n1 n2. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఏంటి ఇక్కడ, n1 + n2 -2 అన్నమాట. ఒకటే కాబట్టి ఇందాక n-1, రెండు కాబట్టి -2 వస్తుందండి. ఓకే. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా x1 బార్ x2 బార్. ఇందాకేమో x బార్ మ్యూ వచ్చింది, ఇదేమో శాంపిల్ పాపులేషన్, ఇదేమో టోటల్ పాపులేషన్. ఇప్పుడు రెండు, బట్ ఆ రెండింటిని కూడా ఒకటే పాపులేషన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకే. సో విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఇదండి. సో ఇక్కడ ఇందులో మళ్ళీ n1 n2 రెండు ఈక్వల్ అనుకోండి, అంటే ఇచ్చిన శాంపిల్ సైజెస్ ఉంటాయి కదా, n1 6 ఇచ్చాడు, n2 కూడా 6 ఇచ్చాడు అనుకో, రెండు సేమ్ సైజ్ అనుకో శాంపిల్స్. అంటే నేను 10 మందిని తీసుకున్నానని వాడిని 5గురినే తీసుకుని టెస్ట్ చేయడానికి నా ఇష్టం కాదు కదా. సో నేను 10 తీసుకున్నాను, వాళ్ళు 10 తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు కదా. సో రెండు సైజులు సేమ్ అయితే గనక దిస్ ఈస్ ద టీ ఫార్ములా. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఇది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n1 n2 రెండు ఈక్వల్ అయినప్పుడు n1 + n1 -2 అని రాస్తాం కదా, 2n1 -2 కదా. n1 బదులు వాడు n అని పెట్టుకున్నాడు జనరల్ గా, 2n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇందులో మళ్ళీ పెయిర్డ్ టీ టెస్ట్, ఇఫ్ n1 = n2 and if the pairs of values x1 and x2 are related, then t = d/s/√n-1 అండి. d బార్ అంటే ఇక్కడ x1 బార్ x2 బార్. అంటే n1 n2 ఇద్దరు శాంపిల్ సైజెస్ ఒకటే కన్సిడర్ చేసుకుంటే ఫార్ములా ఇదండి. ఒకటే శాంపిల్ సైజు కానీ వాళ్ళ యొక్క మీన్స్ కూడా రిలేషన్ ఉండాలి, ఇద్దరు మీన్స్ కూడా సేమ్ రిలేషన్ ఉండాలి, ఇద్దరు చెప్పిన వాల్యూస్ కూడా కొంచెం ఆ రెండిట్లకి మధ్యలో కూడా కొంత సంబంధం ఉండాలి. అంటే మేబీ సేమ్ ఆన్సర్స్ వస్తే బెస్ట్ అనమాట. అలాంటప్పుడు టీకి ఫార్ములా ఇదనమాట. సో ఇది సెకండ్ మెథడ్ అండి. 2 శాంపిల్ మీన్స్ ఒకటే పాపులేషన్ నుంచి తీసుకుంటున్నప్పుడు మెథడ్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం, 2 ఇండిపెండెంట్ శాంపిల్స్ ఆఫ్ సైజెస్, చూసారా సైజెస్, ఒకటి 8 తీసుకుంటే ఒకటి 7. 2 శాంపిల్ సైజెస్ 8 and 7 కంటైన్ ద ఫాలోయింగ్ వాల్యూస్.
శాంపిల్ సైజ్ 8 అంటే 8 శాంపిల్స్ అంటే 8 ఉండాలండి. 1 2 3 4 5 6 7 8 ఉండాలి. సెకండ్ శాంపిల్ వచ్చేసరికి 7 కదా, 7 ఉండాలి. 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. సో 7 8 శాంపిల్ సైజెస్ తీసుకున్నానమ్మా. సో మరి నాకు ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ కావాలి కదమ్మా. టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ కావాలి. సో ఈ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నా దగ్గర ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ x1 అనుకుందాం, ఇదన్నీ సెకండ్ శాంపిల్ అనుకుందాం x2. సో x1 అన్ని రాసుకున్నాను. దానికి మీన్ కట్టాలిగా, మరి మీన్స్ కావాలి కదా. x1 బార్ రాసేసుకున్నా, మీన్ క్యాలిక్యులేట్ చేశా. అలాగే ఇవన్నీ x2 శాంపిల్స్ అనమాట, x2 కి సంబంధించి x2 బార్ క్యాలిక్యులేట్ చేసా మీన్స్. సో n1 n2 తెలుసు. s1 ఏంటండి? ఫస్ట్ శాంపిల్ కి సంబంధించి స్టాండర్డ్ డీవియేషన్ s1 రూట్ ఆఫ్ సిగ్మా ఇంటూ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n1 అండి. అలాగే s2 కి రాసుకున్నానండి. సో నీ దగ్గర ఎక్స్ బార్ ఉంది, సారీ నీ దగ్గర x1 బార్ ఉంది 17, x2 బార్ ఉంది 16. సో x1 x2 తెలుసు. x1 బార్ మైనస్ x1 బార్ సింప్లిఫై చేయండి. x1 బార్ అంటే 17, x1 అంటే ఫస్ట్ శాంపిల్ లో x1 ఏంటండి 19, 19 x1 బార్ అంటే 17, 19 మైనస్ 17 అంటే 2 అండి. ఓకే, 17 మైనస్ 17 అంటే 0, 15 మైనస్ 17 అంటే -2, 21 మైనస్ 17 అంటే 4, 16 మైనస్ 17 అంటే -1. ఇలాగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఈ వాల్యూస్ ని హోల్ స్క్వేర్ చేయండి. అలాగే సెకండ్ x2 కావాలి కదా, దానికి కూడా x2 మైనస్ x2 బార్ చేయండి. x2 అంటే ఇదండి, ఇవి 15, x2 బార్ అంటే 16, 15 మైనస్ 16, x2 మైనస్ x2 బార్ 15 మైనస్ 16 అంటే -1 అండి. అలాగే 14 మైనస్ 16 -2, 15 మైనస్ 16 -1, 19 మైనస్ 16 3, 15 మైనస్ 16 -1, 18 మైనస్ 16 2, 16 మైనస్ 16 0. ఇలా x2 మైనస్ x2 బార్ వచ్చింది, దాన్ని హోల్ స్క్వేర్ చేయండి, అదొక కాలం పెట్టుకోండి. దీని సಮೇషన్ కావాలిగా మరి ఫార్ములాలో, ఇక్కడ ఫార్ములాలో సಮೇషన్ కావాలి కదా, అన్ని యాడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. సో s1 వచ్చేసింది, s1 రూట్ ఆఫ్ 36 బై n1 అంటే ఫస్ట్ శాంపుల్ సైజ్ 8. అలాగే s2 రూట్ ఆఫ్ 16 రూట్ ఆఫ్ 20 బై సెకండ్ శాంపుల్ సైజ్ 7. క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే s1 స్క్వేర్ కట్టాడు అంటే రూట్ పోగొట్టారు, s2 స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఇలా వస్తుందండి. సో మరి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి? n1 ప్లస్ n2 -2 కదా, అంటే n1 అంటే 8 ప్లస్ 7 15 -2 అంటే 13 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. సో యాక్సెప్ట్ ఏంటంటే తీసుకున్న రెండు శాంపిల్స్ కూడా సేమే. నేను తీసుకున్న రెండు శాంపిల్స్ కి చెప్పిన మీన్ వాల్యూస్ సేమే. లేదు నేను రెండు శాంపిల్స్ తీసుకుంటే రెండిటికి డిఫరెన్స్ ఉంది అంటే నాట్ ఈక్వల్, రెండిటికి డిఫరెన్స్ లేదు అంటే ఈక్వల్. ఓకేనా? 2 టైల్ టెస్ట్ కదా, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర మళ్ళీ టేబుల్లో 0.05 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 13 దగ్గర 0.05 కరస్పాండింగ్ ఎంట్రీ చూడండి అమ్మా. 13 దగ్గర 0.05 చూడండి, చూస్తే 2.16 వచ్చింది. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఏంటండి? x1 బార్ మైనస్ x2 బార్ ఇదండి. మా ఇక్కడ ఫార్ములా x1 బార్ మైనస్ x2 బార్ బై రూట్ ఆఫ్, మనకి టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా చెప్పాను కదమ్మా, ఇది మన అసలు ఫార్ములా. తీసుకున్న రెండు సైజులు సేమ్ అయితే అప్పుడు ఈ ఫార్ములా గురించి ఆలోచించండి. రెండు సైజులు సేమ్ కాకపోతే ఈ ఫార్ములానే తీసుకుంటాం కదా. సో రాస్తున్నాము, ఫార్ములా రాసేసుకున్నాను. x1 బార్ ఉంది, x2 బార్ ఉంది, n1 తెలుసు, s1 స్క్వేర్ తెలుసు, s2 స్క్వేర్ తెలుసు, అన్ని వాల్యూలు మనకు తెలుస్తాయమ్మా. క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. సో సింప్లిఫై చేసుకుంటే t ఈక్వల్ టు 0.932 వచ్చిందండి. సో t 0.932, బట్ అకార్డింగ్ టు ద టేబుల్ t వాల్యూ ఎంత? 2.16. సో 2.16 కన్నా తక్కువే వచ్చిందిగా ఆన్సర్. తక్కువ వచ్చింది అంటే 2.16 కన్నా తక్కువ వచ్చింది అంటే యాక్సెప్ట్ చెయ్యి, ఎక్కువ వస్తే రిజెక్ట్ చేస్తున్నావు. ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నాను. సో 2.16 ఈస్ అంటే 0.932 ఈస్ లెస్ దాన్ 2.16 అనమాట. అంటే నేను అనుకున్న హైపోథసిస్ కరెక్టే, అవర్ అజంప్షన్ ఈస్ కరెక్ట్ అనమాట. రెండు శాంపిల్ మీన్స్ సేమే. ఎందుకని? ఒకటే పాపులేషన్ నుంచి నేను ఆ రెండు శాంపిల్స్ కన్సిడర్ చేసుకున్నా, ఆ రెండు శాంపిల్స్ గురించి నేను చెప్పిన అజంప్షన్ అనేది కరెక్టే అయ్యింది. సో నల్ హైపోథసిస్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఇట్లాగే సెకండ్ ప్రాబ్లం. Samples of two types of electric bulbs are tested for length of life and the following data are obtained. Sample 1 యొక్క size 8, sample 2 కి size 7,
దాని మీన్స్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈస్ ద డిఫరెన్స్ మీన్స్ సఫిషియంట్ ఆఫ్ వారెంట్ దట్ టైప్ 1 బల్బ్స్ ఆర్ సుపీరియర్ టు టైప్ 2. టైప్ 1 బల్బ్స్ ఆర్ సుపీరియర్ అన్నాడు. సపోజ్ టైప్ 1 యొక్క శాంపిల్ మీన్ x1 బార్, టైప్ 2 యొక్క బల్బ్ యొక్క శాంపిల్ మీన్ x2 బార్. టైప్ 1 బల్బ్స్ ఆర్ సుపీరియర్ దాన్ టైప్ 2 కాబట్టి x1 బార్ గ్రేటర్ దాన్ x2. ఇలాగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ రీజియన్ లో రాయాలి అని నీకు తెలియకపోయినా నాట్ ఈక్వల్ పెట్టేసుకోపోనీ. ఇప్పుడు నల్ హైపోథెసిస్ ఏం తీసుకున్నావు? x1 బార్ x2 బార్ సేమ్ అన్నావు. దీని ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఏమవుద్ది? x1 బార్ నాట్ ఈక్వల్ టు x2 బారే. ఇలా కూడా చేసుకో నువ్వు. 2 టైల్ టెస్ట్ అని చెప్పి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబబిలిటీలో కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లం చేయడం తెలుస్తుంది. కాన్సెప్ట్ లేనిదే ప్రాబ్లం చేయలేమండి. సో దిస్ ఈస్ ద నల్ హైపోథెసిస్. చూడండి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఫస్ట్ శాంపిల్? n1 8 n2 7. దాని కరెస్పాండింగ్ మీన్స్ ఏమి ఇచ్చాడు? 1 2 3 4 అవర్స్, 1036 అవర్స్. S1 S2 కూడా ఇచ్చేసాడు, కరెస్పాండింగ్ స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఇచ్చాడు. సో నల్ హైపోథెసిస్ ఏంటి? రెండు శాంపిల్ మీన్స్ సేమేనంట. నేను అనుకుంటున్నా ఆ రెండు బల్బులు ఒకటే లైఫ్ అంటే ఒకటే రెండు బల్బులు కూడా లైఫ్ టైం రెండు బల్బులకి ఒకలాగే ఉంటుంది అని నేను అనుకుంటున్న అజంప్షన్ అది. వాడేమంటున్నాడు? టైప్ 1 బల్బ్స్ ఆర్ సుపీరియర్ టు టైప్ 2 బల్బ్స్. టైప్ 1 బల్బ్సే మంచిగా ఉంటున్నాయి, వాటి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది టైప్ 2 బల్బ్స్ తో కంపేర్ చేస్తే అన్నది తీసుకుంటున్నాం. అది నీకు తెలియకపోతే ఈ నాట్ ఈక్వల్ అని తీసేసుకుని చేసేయచ్చమ్మా. ఓకే, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కదండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చేస్తున్నాం. n1 + n2 -2 13 వచ్చింది. సో t 0.05 టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మళ్ళీ 1 టైల్ టెస్ట్ కదా. 1 టైల్ టెస్ట్ అన్నప్పుడు 0.05 ని ఇంటూ 2 చేయాలమ్మా. ఎందుకని? 2 టైల్ టెస్ట్ కి మాత్రమే టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది, 1 టైల్ టెస్ట్ కి టేబుల్ లేదు. సో 1 టైల్ టెస్ట్ ఎప్పుడైనా వాడుతున్నావు అంటే నువ్వు సిగ్నిఫికెన్స్ ని ఇంటూ 2 చేసుకుని చేయాలి. అది 0.05 సిగ్నిఫికెన్స్ అనుకో, ఇంటూ 2 చేస్తే 0.1 అవుద్ది. అది 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.01 ఇంటూ 2 చేస్తే 0.02 దగ్గర టేబుల్లో చెక్ చేసుకుంటాం వాల్యూ. అర్థమైందా అండి? 1% అంటే 0.01 కదండి, ఇంటూ 2 చేస్తే 0.02. అదే 5% అంటే 0.05 ఇంటూ 2 చేస్తే 0.1. సో ఆ 1 టైల్ టెస్ట్ దగ్గర మాత్రమే ఇంటూ చేయడం గుర్తుంచుకోండి. దాన్ని 2 టైల్ గా కన్వర్ట్ చేసి చేసుకోండి. 2 టైల్ టెస్ట్ కి అయితే నో ప్రాబ్లమ్, డైరెక్ట్ గా 5% దగ్గర చూసేసుకోవచ్చు టేబుల్లో. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. 0.1 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.1 దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 13 దగ్గర కరెస్పాండింగ్ ఎంట్రీ చూడండి. చూస్తే 1.77 వచ్చిందమ్మా. సో మళ్ళీ సేమ్ టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా రాసుకున్నాము, అన్ని వాల్యూలు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసుకో. టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ 9.4 వచ్చింది. కానీ మనకెంత రావాలి? 1.77 కన్నా తక్కువ రావాలి, కానీ ఇక్కడ ఎక్కువ వచ్చేసింది. అంటే టీ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ టీ 0.05. అంటే నల్ హైపోథెసిస్ ఈస్ రిజెక్టెడ్. అంటే రెండు బల్బులు, టైప్ 1 బల్బు టైప్ 2 బల్బు రెండు సేమ్ కాదు అని చెప్తున్నాం. అంటే టైప్ 1 బల్బులే ఎక్కువ సుపీరియర్ గా ఉంటున్నాయి అని వాడు అంటున్న దాన్ని నేను ఒప్పుకున్నాను. ఆఖరికి నేను అనుకుంటున్న దాన్ని కాకుండా వాడు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను అని అర్థం. ఓకే, నల్ హైపోథెసిస్ రిజెక్టెడ్ అయింది అంటే ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టే. సో ఇంకా ఈ 3, 4 సో ఇవి మీరు చూడండి అమ్మా ఒకసారి. థర్డ్ సమ్మును 4th సమ్ మీరు చూడండి ఒకసారి. 5th కూడా ఉంది. తర్వాత ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పుకోవాలి. సో లేదంటే రేపు ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ ఇంకొకటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్దామమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఎనీ డౌట్స్?